ఎలా ఉన్నారు అందరూ? బ్యాక్ టు స్కూల్కి రెడీయా? ఇక స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా, మీరు మీ పిల్లలు ఇక మెకానికల్ లైఫ్కి రెడీ అన్నమాట. ఇక కరోనా తర్వాత ఫస్ట్ టైం అందరూ సీరియస్ రొటీన్లో బిజీ అవుతున్నారు. సో మీరు కూడా అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నారా? మరి కరోనా ప్రోటోకాల్ సంగతి ఏంటి? తమిళనాడుతో పాటు మన దేశంలో కొత్త వేరియంట్స్ మళ్ళీ షురు అయ్యాయిగా. యుఎస్లో చూస్తున్నాం కదా, రోజు లక్షల కొద్దీ కొత్త కేసులు ఎలా వస్తున్నాయో. అబ్బా, ఏమైనా చెప్పండి, కోవిడ్ అప్డేట్స్ మాత్రం చెప్పొద్దంటారా? అలా అంటే ఎలా? సరే ఓకే, అలాగే మనం కోవిడ్ విషయాలు పక్కన పెట్టి మన వరల్డ్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఈ వారం రీల్ స్టార్స్ రియల్ టాక్స్ ఎవరో చూసేద్దాం. బిగ్ బాస్ టైటిల్ లేడీ విన్నర్ బిందు మాధవి. ఇప్పుడంతా ఈమె గురించి మన తెలుగు వాళ్ళ డిస్కషన్. గుడ్, చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయి ఈ రేంజ్లో ఆడపులి అనిపించుకొని న్యూస్ మేకర్గా నిలవడం బాగుంది. ఏమంటారు? బిందు మాధవి రియల్ లైఫ్లోని ట్విస్టులు, సీక్రెట్స్ ఈరోజు మనం తెలుసుకుందామా? ఆవకాయ బిర్యానీ మూవీతో సినీ కెరీర్ని స్టార్ట్ చేశారు బిందు. ఈ ఫిల్మ్ ఫ్లాప్, సో స్ట్రగులింగ్ స్టార్ట్ అయింది. అందుకే ఆఫర్స్ లేక, టాలీవుడ్లో స్టాండ్ లేక మిగతా తెలుగు హీరోయిన్స్ లాగానే తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళి తన లక్ని ట్రై చేశారు. లక్ కలిసి వచ్చింది, తమిళ్లో ఫుల్ బిజీ అయిపోయారు. అంతే కోలీవుడ్లో రెగ్యులర్గా ఏదో మూవీ చేతిలో ఉండడంతో చెన్నై చిన్నదిగా మారిపోయారు. బిగ్ బాస్ ఓటీటీ షోలో విన్నర్గా నిలవడంతో ఇప్పుడైనా ఆమెను తెలుగు ఇండస్ట్రీ కరుణిస్తుందేమో చూడాలి. సింపుల్గా రియల్ లైఫ్లో ఉండే బిందు మాధవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. తన లవ్ అఫైర్స్ని కూడా పెద్దగా దాచుకోరు. బోల్డ్గా మాట్లాడేసి కాస్త సెన్సేషనల్ యాక్ట్రెస్ అని స్టాంప్ కూడా వేయించుకున్నారు. కాలేజ్ డేస్లోనే తనకు లవ్ బ్రేకప్ అయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చారు ఈ బ్యూటీ. లేటెస్ట్గా ఆమె మ్యారేజ్పై చాలా రూమర్సే వచ్చాయి. కానీ బిందు ఫ్యామిలీ మాత్రం ఆమె మ్యారేజ్కు ఓకే చెప్పడం లేదనేది అసలు రూమర్. తనకంటే వయసులో 4 ఏళ్లు చిన్నవాడైన మరో కో యాక్టర్తో ఆమె లివింగ్ రిలేషన్లో ఉన్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే ఆ యాక్టర్ని లైఫ్ పార్ట్నర్ చేసుకుందామంటే పాపం ఆమె పేరెంట్స్ మాత్రం నో చెప్తున్నారట. ఇక కాలేజ్ డేస్ నుంచి శరవణ స్టోర్స్ యాడ్స్లో మోడలింగ్ చేసేవారు బిందు. కానీ పేరెంట్స్కు మాత్రం ఈమె యాక్టర్ కావడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఫాదర్ 8 నెలలు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మదర్ కూడా అంతే, బిందు హీరోయిన్ కావడం అస్సలు ఇష్టం లేదు. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆమె ఇండస్ట్రీలోకి దూసుకొచ్చారు. ఆ తర్వాత టీవీ యాడ్స్లో కూడా యాక్ట్ చేశారు. టాటా గోల్డ్ తనిష్క్ యాడ్లో బిందును చూసి ఆవకాయ బిర్యానీలో ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. చదువు పూర్తవగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయాలనేది ఆమె టార్గెట్. అంతే, మోడలింగ్, యాక్టింగ్ అంటూ హైదరాబాద్ వచ్చేశారు. పిల్ల జమీందార్, రామరామ కృష్ణ కృష్ణ, బంపర్ ఆఫర్ లాంటి తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ బ్రేక్ రాలేదు. సెకండ్ హీరోయిన్గా ఏవో చిన్న చిన్న రోల్స్ వేసుకున్నా పెద్దగా రికగ్నైజేషన్ రాలేదు. తర్వాత 2012లో కోలీవుడ్కు మైగ్రేట్ అయిపోయారు. తెలుగులో ఎలాగైనా స్టార్డమ్ సంపాదించుకోవాలనేది ఈమె టార్గెట్. అందుకే ఫోటోషూట్స్ చేస్తూ తన గ్లామర్తో తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యే ట్రయల్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. అయినా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ ఎంత మాత్రం వస్తాయో మనందరికీ తెలిసిందే కదా. ఒకే ఒక్క ఛాన్స్, సరైన పెద్ద హిట్ ఒక్కటి వస్తే చాలు తన కెరీర్ మారిపోతుందనేది బిందు మాధవి ఆశ. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి టఫ్ కంటెస్టెంట్గా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సులున్నది బిందుకే అనేలా ఆమె తన సత్తా చాటారు. అంతేకాదు, హీరోయిన్స్ పాయల్ రాజ్పుత్, వరలక్ష్మి శరత్ కుమార్, మరికొంతమంది తమిళ యాక్టర్స్ బిందుకు సపోర్ట్గా నిలవడం హైలైట్. అంతేకాదు, సోషల్ మీడియాలో బిందుకు బాగానే తమిళ నెటిజన్స్ సపోర్ట్ చేసి ఓట్స్ వేయడంతో ఆమె టైటిల్ను గెలిచారు. ఓటీటీలో ఈమె ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. తెలుగు వాళ్ళు దాదాపు మర్చిపోయారు ఈమెను. కానీ బిగ్ బాస్ ద్వారా మరోసారి పాపులర్ అయిపోయారు. ఇప్పుడు భారీ తమిళ మూవీ, అది కూడా మైథలాజికల్ మూవీ నాగాలో ఆమె లీడ్ రోల్ ప్లే చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. తమిళ్ బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి తాను డిప్రెషన్లో ఉన్నట్టుగా చెప్పారు. లవ్ ఫెయిల్యూర్తో ఎంతో బ్యాడ్ మూడ్లో ఉన్నట్లుగా ఆమె గతంలో చెప్పుకొచ్చారు.
తాను లేట్ బ్లూమర్ అంటూ సోషల్ మీడియాలో చెప్పుకుంటారు బిందు మాధవి. సక్సెస్ ఎప్పటికైనా వస్తుందని, కాకపోతే లేట్ అవ్వచ్చు అంతే అనే వేదాంతాన్ని ఆమె నమ్ముతారు. అందుకే తన లైఫ్లో అన్ని లేట్గా అందుకున్నానని సగర్వంగా చెప్తారు. అంతేకాదు తన బిగ్ బాస్ టైటిల్ను తన లాంటి లేట్ బ్లూమర్స్కు డెడికేట్ చేస్తున్నట్లుగా చెప్పి అందరినీ ఫిదా చేసేశారు. ఎవరెన్ని చెప్పినా కష్టపడితే డెఫినెట్గా విజయం వస్తుందని పదే పదే గట్టిగా చెప్పే ఆప్టిమిస్ట్ బిందు. బిందు మాధవి చాలా హానెస్ట్గా మాట్లాడతారు. అందుకే బిగ్ బాస్ షోలో ఫస్ట్ నుంచి హాట్ ఫేవరెట్గా ఆడియన్స్కు మారిపోయారు. సెలబ్రిటీల్లో ఇలాంటి వాళ్ళు చాలా రేర్. అవును, అంత ప్లాస్టిక్ నవ్వులు, ఫేక్ డైలాగ్స్, ఓవర్ స్పీచెస్. కానీ బిందు వీటన్నిటికీ చాలా దూరం. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉంటుంది ఆమె థాట్ ప్రాసెస్. తన టార్గెట్ తెలుగు ఆడియన్స్కు దగ్గర కావటమేనని ఆమె పదే పదే చెబుతూ ఉంటారు. అంతేకాదు ఈమెను తెలుగులో మళ్ళీ రీలాంచ్ చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి అనౌన్స్ చేయడం చూస్తే బిందుకున్న క్రేజ్ ఎంత గ్రేటో అర్థమవుతుంది కదా. సో ఇదండి బిందు మాధవి రియల్ లైఫ్ స్టోరీ. లెట్స్ ఆల్ విష్ హర్ గుడ్ లక్.